హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజైతే మనం బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అరుదుగా బెండకాయ మసాలా కర్రీ అనేది వినుంటారు మీరు. ఎప్పుడు మనం బెండకాయ అనేది ఫ్రై విధంగానే చేయగలం. చూడండి, బెండకాయ తీసుకున్నా, ముక్కలు తరుక్కున్నా. ఇప్పుడైతే దాంట్లోకి మసాలా వేయాలన్నాం కదా, దానికి ఏమేమి కావాలో చూద్దాం. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. దీనికైతే కొంచెం జీలకర్ర ఎక్కువ వేయాలండి. కారం అయితే సరిపడే ఎండుమిర్చి ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుపు కూడా కొంచెం నానబెట్టుకుంటున్నా. చూడండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది చింతపండు నేను తీసుకొని అది నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. దీనికి పెద్ద తాలింపు ఏమి ఉండదండి, ఆవాలు కరివేపాకేని. అది కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెడితే కొంచెం మగ్గుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందాక పేస్ట్ చేయాలన్నాం కదా, పేస్ట్ కానీ రెడీ చేసుకున్నాం కదా. మసాలా ముద్దకి అదే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. జీలకర్ర అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. మనం నార్మల్గా వేసే కంటే కొంచెం ఎక్స్ట్రా వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్సీ చేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇప్పుడు బెండకాయలు కొంచెం దగ్గరగా అయ్యాయి, ఫ్రై అయినట్టున్నాయి. చూడండి, అందుకు పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, అదైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను వెల్లుల్లి అయితే పక్కన ఇంకా 2 డబ్బాలు కూడా దంచి వేసానండి, టేస్ట్ బాగుంటుందని. అలాంటప్పుడు మిక్సీలో తక్కువ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని చూడండి ఎంత బాగుందో మసాలా. బెండకాయ కర్రీ ఎప్పుడైనా ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మిక్సీ గిన్నె ఉంది కదా, అది కొంచెం కడిగి వాటర్ దీంట్లోనే వేసాను. ఇప్పుడైతే కొంచెం అది వేగాక చింతపండు పులుపు ఉంది కదా, దాన్ని నీరు తీసుకున్నా. చూడండి, అది కూడా కొంచెం ఇప్పుడు యాడ్ చేశాను. అంటే బెండకాయ పుల్ల బెల్లం అంటారనమాట ఈ కర్రీకి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మాత్రం మీరు ట్రై చేయండి. బెండకాయ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో తినాలి కదా. ఇప్పుడైతే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బెండకాయ కూడా ఏం చెదిరిపోదు, బాగానే ఉంటుంది. మసాలా గ్రేవీ ఉంటుంది కదా, కలుపుకోవడానికి కూడా బాగుంటుంది రైస్కి. చెప్పా కదా, మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను దాంట్లో.
అంటే మనకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. దగ్గరగా కావాలంటే దగ్గరగా, కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా అయితే వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కొంచెం యాడ్ చేసుకోవాలి. పుల్ల బెల్లం అన్నాం కదా, బెల్లం సరిపోయేంత యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, లేదంటే కర్రీ స్వీట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి గార్నిష్ చేశాను. స్టవ్ అయితే ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే ఇంకొక 10 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మా అమ్మకు చాలా బాగా చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.